చదువుల కోసం మంచి ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లిన మన హైదరాబాద్ యువకులను వరుస విషాదాలు కబలించాయి. కేవలం 48 గంటల వ్యవధిలోనే ఇద్దరు హైదరాబాదీ యువకులు అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు. ఒకరు కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోగా మరొకరు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ రెండు సంఘటనలతో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఈ దుర్ఘటనల్లో ఒకటి షికాగో శివారు ప్రాంతమైన ఎవాన్స్టన్ లో జరిగింది. చెంచల్గూడకు చెందిన 25 ఏళ్ల యువకుడు షెరాజ్ మెహతాబ్ మహ్మద్ ఆదివారం రోజున రోడ్డు ప్రమాదంలో మరణించాడు. జీవితంలో స్థిరపడదామని ఇటీవల అమెరికా వెళ్లిన షెరాజ్ అర్థాంతరంగా తనువు చాలించాడు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని అతని తండ్రికి సమాచారం అందింది. షెరాజ్ మృతదేహాన్ని తిరిగి హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు ప్రస్తుతం అమెరికాలో భారత రాయబార కార్యాలయం ప్రయత్నిస్తోంది. ఇక ఈ ప్రమాదం జరగడానికి ఒక 2 రోజుల ముందు అంటే శుక్రవారం రోజున మరో హైదరాబాదీ 27 ఏళ్ల చంద్రశేఖర్ దారుణంగా చనిపోయాడు. ఉన్నత విద్య కోసం 2023లో అమెరికా వెళ్లిన చంద్రశేఖర్ డాలస్ టెక్సాస్ లోని ఒక గ్యాస్ స్టేషన్ లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి పనిచేస్తున్న సమయంలోనే గుర్తు తెలియని దుండగుడొచ్చి కాల్పులకు తెగబడ్డాడు. ఆ కాల్పుల్లో చంద్రశేఖర్ బలయ్యాడు. చంద్రశేఖర్ పోల్ డెంటల్ సర్జరీలో గ్రాడ్యుయేట్. 6 నెలల కిందటే మాస్టర్స్ పూర్తి చేసి ఫుల్ టైం ఉద్యోగం కోసం చూస్తున్నాడు. తన కొడుకు మరణ వార్తను మీడియా ద్వారా తెలుసుకున్నట్టు చంద్రశేఖర్ తల్లి సునీత మీడియాకు తెలిపారు. మా అబ్బాయి మృతదేహాన్ని త్వరగా ఇంటికి తీసుకురావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయాలి, అమెరికాలో ఉన్న భారతీయుల భద్రతకు భరోసా ఇవ్వాలి అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఇక హైదరాబాదీ యువకుల మరణాల పట్ల హ్యూస్టన్ లోని కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా సిజిఐ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. కాల్పుల్లో చనిపోయిన విద్యార్థి చంద్రశేఖర్ పోల్ కుటుంబంతో తాము టచ్ లో ఉన్నామని, వారికి కావలసిన అన్ని రకాల సహాయక సహకారాలు అందిస్తున్నామని కాన్సులేట్ తెలిపింది. స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ఈ కేసు వివరాలను దగ్గర నుంచి పరిశీలిస్తున్నామని కూడా వారు వెల్లడించారు.